భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీనివాసరావు మనకు అందుబాటులో ఉన్నారు. సో 2 వారాల తర్వాత కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రజావానికి అర్జీదారులు పోటెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక కలెక్టర్ ప్రియాంకాల ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి చేపట్టాలని కూడా అధికారులకి ఆమె ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. సంబంధించి పూర్తి అప్డేట్స్ చెప్పండి శ్రీనివాసరావు. సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ఈ యొక్క పలు సమస్యలపైన తమ యొక్క వినతి పత్రాలను అందజేసి ఆ యొక్క సమస్యలకు పరిష్కారం కొరకు వచ్చినటువంటి జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి ప్రజలు ఈ యొక్క ప్రజావాణి కార్యక్రమంలో తమ దరఖాస్తులను కలెక్టర్ కు ప్రియాంక అలాకు అందజేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రజావాణి కార్యక్రమంలో ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఆ యొక్క సంబంధిత అధికారి తప్పనిసరిగా ఈ యొక్క ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనేటువంటి ఈ యొక్క నేపథ్యంలో ఈ యొక్క దరఖాస్తులు ప్రజల నుంచి వచ్చినటువంటి పలు సమస్యలపైన వచ్చినటువంటి ఆ యొక్క దరఖాస్తులు ఏదైతే ఉన్నాయో వాటిని తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ యొక్క ప్రజావాణిలో పాల్గొన్నటువంటి అధికారులకు ప్రియాంక అలా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో అధికారులు కూడా ఆ యొక్క ప్రజల నుంచి వచ్చినటువంటి వినతి పత్రాల సమస్యలపైన ప్రజల దృష్టి సారించి ఆ యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నటువంటి నేపథ్యం ఉన్నది. ఈ 2 వారాల తర్వాత ఈ యొక్క ప్రజావాణి కార్యక్రమం ఈ రోజు నిర్వహించడంలో ఈ యొక్క ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల యొక్క అధిక సంఖ్యలో పాల్గొన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. రాజశేఖర్, రైట్. ఎన్ని దరఖాస్తులు ఈరోజు వచ్చాయని మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ప్రజాపాలన వైపు నిర్వహించినటువంటి పరిస్థితి, దాని ప్రభావంతో ఈసారి ఇళ్ల పట్టాలకు సంబంధించి దరఖాస్తులు తగ్గినటువంటి పరిస్థితి ఉందా? ఈ రోజు ప్రధానంగా ఎలాంటి సమస్యలపై దరఖాస్తులు వచ్చాయి, ఎన్ని దరఖాస్తులు వచ్చాయో తెలుస్తూ ఉందా? అంటే అక్కడ పల్లెల్లో ఉన్నటువంటి అంటే తాగునీటి సమస్య కావచ్చు, రోడ్లు కావచ్చు, ఈ యొక్క పొలము తగాదాలు కావచ్చు, అలాగే పట్టా భూములకు సంబంధించినటువంటి ఇష్యూస్ లో ఎక్కువగా ఈ యొక్క ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తులు ఆ యొక్క గిరిజన ప్రాంతం నుంచి ఎక్కువగా వచ్చినటువంటి దరఖాస్తులు అధికంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. రాజశేఖర్, ఈ యొక్క అర్జీలు ఏవైతే ఉన్నాయో చేసుకున్నటువంటి ఆ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, అలాగే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఈ యొక్క పలు సమస్యలపైన వచ్చినటువంటి ఆ యొక్క శాఖల అధికారులకు కలెక్టర్ ప్రియాంక అలా వెంటనే సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క ప్రజావాణి కార్యక్రమం 5 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి దరఖాస్తులు ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. రాజశేఖర్, రైట్. ఒకటి ఇంకోటి అంటే గతంలో కూడా కలెక్టర్కి అధికారులకి కానీ పరిశీలించినటువంటి దరఖాస్తు ఒకసారి మళ్ళీ రాకుండా పునరావృతం కాకుండా సమస్య పరిష్కారం అయ్యేలా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు. కొన్ని సమస్యలకు సంబంధించి ఎన్నిసార్లు కూడా వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవట్లేదు అన్నటువంటి కొన్ని సమస్యలు కూడా మళ్ళీ దృష్టికి ప్రజావానికి పునరావృతం అవుతున్నటువంటి పరిస్థితి. సో ఎలాంటి అప్లికేషన్లు ఏమైనా వచ్చినట్లు అధికారులు గుర్తించారా? అంటే ఒకటి రాజశేఖర్, ఇక్కడ చూసుకున్నట్టయితే కొన్ని కోర్టుల్లో ఉన్నటువంటి అంశాలపైన కొంత అది ఇక్కడ తీర్చేటువంటి సమయం ఇక్కడ అవకాశం లేదు. అవి కోర్టుల పరిధిలో ఉన్నప్పుడు కోర్టుల్లోనే అవి న్యాయం జరుగుతాయి. కానీ అలాంటివి కొంతమంది తెలియక ఇక్కడ ప్రజావాణి కార్యక్రమాల్లో కూడా ఫిర్యాదులు చేస్తున్నట్టుగా కూడా పబ్లిక్ నుంచి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అక్కడ సమస్యని బట్టి ఈ యొక్క పరిష్కారం అనేది తప్పకుండా ఈ కలెక్టర్ ప్రియాంక అలా వచ్చిన తర్వాత అలాంటివి పెండింగ్ లో ఉన్న కేసులు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. కేసులు తక్షణమే పరిష్కారంలో ఈ యొక్క జిల్లా అధికారులు అందరూ కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.